నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. భక్తి పారవస్యంలో గొల్లల మామిడాడ ఘనంగా వారాహి అమ్మవారి నిమజ్జన మహోత్సవం. కాకినాడ జిల్లా పెదిపూడి మండలం గొల్లల మామిడాడలో 9 రోజులపాటు అత్యంత వైభవంగా సాగిన గుప్తవారాహి నవరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. శ్రీ వారాహి దుర్గ ద్విశక్తిపీఠం నిర్వాహకురాలు సిలిమాతా సారథ్యంలో జరిగిన ఈ వేడుకల ముగింపు సందర్భంగా వారాహి అమ్మవారి నిమజ్జన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి పీఠంలో ఉద్వాసన పలికి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై కొలువుదీర్చారు. అనంతరం గొల్లలమామిడాడ గ్రామ పురవీధుల్లో శోభాయాత్రను ప్రారంభించారు. తీన్మారు డప్పుల హోరు, కేరళ వాయిద్యాల శబ్దాలు, గరగనృత్యాల సందడి, భక్తుల నామస్మరణలతో వీధులన్నీ మారుమోగాయి. బాణాసంచా కాల్పుల నడుమ సాగిన ఈ ఊరేగింపు ఆద్యంతం భక్తి పారవస్యంతో కొనసాగింది. శోభాయాత్ర అనంతరం అమ్మవారి విగ్రహాన్ని స్థానిక తుల్యభాగ నదికి ఊరేగింపుగా తీసుకెళ్లి శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా సిరిమాత మాట్లాడుతూ 9 రోజులపాటు జరిగిన గుప్త నవరాత్రులకు భక్తుల నుండి విశేష స్పందన లభించిందని, ఉత్సవాల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరిపై వారాహి అమ్మవారి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. భక్తులకు ఆమె ప్రత్యేక ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారాహి అమ్మవారి మాలధారులు, వేలాది మంది భక్తులు, గొల్లల మామిడాడ మరియు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.